హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజే స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్ 2026కి సంబంధించి సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి విద్యా హక్కు చట్టం మరి ఎన్సీఎఫ్ 2005కి సంబంధించి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా గత టెట్లో కూడా వీటిపైన ప్రశ్నలు అయితే రావడం జరిగింది. మరి చూద్దాం. మొదటి ప్రశ్న అనేది చూస్తే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏ వయసు వర్గానికి చెందిన పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య పొందే హక్కు ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఏ వయసు వర్గానికి చెందిన పిల్లలకి ఉచిత విద్య పొందే హక్కు ఉంటుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత విద్యను పొందేటటువంటి హక్కు ఉంటుంది. మరి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సెక్షన్ 3 ప్రకారం చూస్తే 6 నుండి 14 సంవత్సరాల వయసు గల ప్రతి బిడ్డకు కూడా సమీప పాఠశాలలో ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంటుంది. మరి వికలాంగ పిల్లలకైతే ఇది దాదాపు 18 సంవత్సరాల వరకు కూడా వర్తిస్తుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత విద్య అనేది పొందేటటువంటి హక్కు ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో విద్యా హక్కు చట్టం 2009 ఏ తేదీ నుండి అధికారికంగా అమలులోకి వచ్చింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో విద్యా హక్కు చట్టం అనేటటువంటిది 2009 అనుసరించి ప్రత్యేకించి ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది అంటే మనకి ఏప్రిల్ 1, 2010 నుండి. ఆర్టీఈ చట్టం 2009 ఆగస్టులో పార్లమెంట్లో ఆమోదం పొందినప్పటికీ జమ్మూ కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2010 నుండి అమలులోకి రావడం జరిగింది. మరి దీనితో భారతదేశం విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన 135వ దేశంగా అవతరించింది. ఈ పాయింట్ అనేటటువంటిది మీకు ఏ సైకాలజీ బుక్లో కూడా ఉండదు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి క్లాస్ని కూడా 360 డిగ్రీలో ప్రతి కాన్సెప్ట్ తెలిసే విధంగా అటు తెలంగాణకు సంబంధించి డివైఓ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఎన్సీఎఫ్ 2005 రూపకల్పనకు మూలస్తంభంగా నిలిచినటువంటి ఎస్పాల్ కమిటీ నివేదిక యొక్క ప్రధాన శీర్షిక ఏమిటి? చూడండి, చాలా చాలా మంచి క్వశ్చన్ అనమాట ఇది. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 రూపకల్పనకు మూలస్తంభంగా నిలిచిన ఎస్పాల్ కమిటీ నివేదిక యొక్క ప్రధాన శీర్షిక ఏమిటి అంటే భారం లేని అభ్యసనం అనమాట. మరి 1992లో నియమించబడినటువంటి ప్రొఫెసర్ ఎస్పాల్ కమిటీ 1993లో లర్నింగ్ వితౌట్ బర్డన్ భారం లేని అభ్యసనం పేరిట ఈ నివేదికను అయితే సమర్పించింది. మరి పాఠ్యపుస్తకాల బరువును మానసిక ఒత్తిడిని తగ్గించడం అనేటటువంటిది ఈ కమిటీ యొక్క ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం అన్నమాట. గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లోని ఏ సెక్షన్ ప్రకారం పాఠశాలలో విద్యార్థులను శారీరకంగా దండించడం మరియు మానసికంగా వేధించడం పూర్తిగా నిషేధించబడింది? మరి ఏది అంటే మనకి సెక్షన్ 17 ప్రకారం అనమాట. సెక్షన్ 17 క్లాస్ 1 ప్రకారం ఏ బిడ్డని కూడా మనము శారీరక దండనకు కానీ లేదా మానసిక వేధింపులకు గురి చేయకూడదు. మరి సెక్షన్ 17 క్లాస్ 2 ప్రకారం ఈ నిబంధన ఉల్లంఘించిన ఉపాధ్యాయులకు లేదా యాజమాన్యానికి సేవా నియమావళి ప్రకారము క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకోవడం కూడా జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఎన్సీఎఫ్ 2005 ప్రతిపాదించినటువంటి 5 మార్గదర్శక సూత్రాలలో మొదటి సూత్రం దేనిని తెలియజేస్తుంది? ఎన్సీఎఫ్ 2005 ప్రతిపాదించినటువంటి 5 మార్గదర్శక సూత్రాలలో మొదటి సూత్రం అనేది దేనిని తెలియజేస్తుంది అంటే జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితంతో అనుసంధానించడం అనేటటువంటి అంశాన్ని గురించి ఇది ప్రస్తావిస్తుంది. ఎన్సీఎఫ్ 2005 మొదటి మార్గదర్శక సూత్రం అనేది తరగతి గదిలో నేర్చుకునే జ్ఞానం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థి యొక్క నిజ జీవిత అనుభవాలతో మరియు బాహ్య ప్రపంచంతో ముడిపడి ఉండాలని చెప్పేసి తెలియజేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లోనే ఏ సెక్షన్ ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం నిషేధించబడింది అంటే మనకి సమాధానం సెక్షన్ 28 అనమాట. సెక్షన్ 28 ప్రకారం ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేట్ ట్యూషన్లు లేదా ప్రైవేట్ బోధనా కార్యకలాపాలకు నిమగ్నం కాకూడదు. ఇది బోధనా వృత్తి యొక్క జవాబుదారీతనాన్ని పెంచడానికి ఉద్దేశించబడింది అని చెప్పేసి ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో అంటే 1 నుండి 5 తరగతుల విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత ఉండాలి? మనకి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత ఉండాలి అంటే 30:1 అనమాట. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారము ప్రతి ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అదే ఉన్నత ప్రాథమిక స్థాయిలో అయితే ఈ నిష్పత్తి 35:1
ఒకటిగా ఉంటుంది. అంటే 35 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 రూపకల్పన కొరకు ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసినటువంటి జాతీయ స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఎన్సీఎఫ్ 2005 రూపకల్పన కొరకు ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసినటువంటి జాతీయ స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే ప్రొఫెసర్ ఎస్పాల్ అనమాట. సో ప్రొఫెసర్ ఎస్పాల్ ఈ యొక్క జాతీయ స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చట్టంలో 2009లోని ఏ సెక్షన్ ప్రకారం ప్రతి ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయాలి? అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు గురించి ఏ సెక్షన్ తెలియజేస్తుంది? సో మనకు విద్యా హక్కు చట్టం 2009లో ఏ సెక్షన్ అనేటటువంటిది ప్రతి ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయాలని చెప్తుంది? అంటే సెక్షన్ 21 అనమాట. మరి సెక్షన్ 21 ప్రకారము ప్రతి పాఠశాలలో కూడా ఎస్ఎంసీని ఏర్పాటు చేయాలి. మరి ఇందులో 75% సభ్యులు తల్లిదండ్రులు ఉండాలి. అందులో సగం 50% అందులో మహిళలే ఉండాలి. కాబట్టి ఈ కమిటీ పాఠశాల అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయడం కూడా జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఎంసీ కమిటీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. సో ఎన్సీఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాల ప్రకారం విద్యా విధానం దేని నుండి విముక్తి పొందాలని స్పష్టం చేయబడింది? అంటే కంఠస్థం చేసే పద్ధతి నుండి. సో ఎన్సీఎఫ్ 2005 గైడ్లైన్స్ ప్రకారం చూస్తే విద్యా విధానం అనేది దేని నుండి విముక్తి పొందాలని స్పష్టం చేయబడింది అంటే బట్టి మెథడ్, అంటే కంఠస్థం చేసే పద్ధతికి సంబంధించి అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం. సో ఎస్పాల్ కమిటీ నివేదిక 1993 ప్రకారం సో విద్యార్థులలో మానసిక ఒత్తిడికి మరియు విద్యాభారానికి దారితీసే ప్రధాన కారణం ఏమిటి? సో యశ్పాల్ కమిటీ నివేదిక ప్రకారం విద్యార్థులలో మానసిక ఒత్తిడికి మరియు విద్యాభారానికి దారితీసే ప్రధాన కారణం ఏంటి అంటే అవేర్నెస్ లేనటువంటి, అంటే అవగాహన లేని కరిక్యులం మరియు పరీక్ష కేంద్రీకృత బోధన అనేటటువంటిది విద్యార్థుల్లో మానసిక ఒత్తిడికి మరియు విద్యాభారానికి దారితీసేటటువంటి ప్రధాన కారణంగా చెప్తుంది. మరి యశ్పాల్ కమిటీ ప్రకారం పుస్తకాల భౌతిక బరువు కంటే అంటే పుస్తకాల బరువు తగ్గించాలి, మరి మానసిక భారం అనేటటువంటిది కూడా లేకుండా విద్యాబోధన అనేది జరగాలి అనేసి ప్రత్యేకించి యశ్పాల్ కమిటీ తన నివేదికలో ప్రస్తావించడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లోనే ఏ సెక్షన్ ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రాథమిక తరగతి ప్రవేశాలలో 25% సీట్లను బలహీన మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచితంగా కేటాయించాలి? సో మనకి విద్యా హక్కు చట్టం 2009లోని ఏ సెక్షన్ ప్రకారము సో ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలో ప్రాథమిక తరగతి ప్రవేశాలలో 25% సీట్లను బలహీన మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచితంగా కేటాయించాలి అంటే సెక్షన్ 12 క్లాజ్ 1C అనమాట. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ నిబంధన ప్రకారము ప్రైవేటు విద్యా సంస్థలు తమ మొదటి తరగతి లేదా ప్రీ స్కూల్ ప్రవేశాలలో 25% సీట్లను సమాజంలో వెనుకబడినటువంటి పేద వర్గాల పిల్లలకు కేటాయించాల్సి ఉంటుంది. మరి దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే రీయింబర్స్ అనేది కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం. సో ఎన్సీఎఫ్ 2005లోనే ఏ మార్గదర్శక సూత్రం ప్రకారము పాఠ్య ప్రణాళిక అనేది కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా విశాలంగా ఉండాలని తెలియజేస్తుంది? అంటే మనకి సూత్రం 3, అంటే 3వ మార్గదర్శక సూత్రం ప్రకారము పాఠ్య ప్రణాళిక అభివృద్ధి అనేది కేవలం టెక్స్ట్ బుక్స్కే పరిమితం కాకుండా పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా విస్తృతంగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క గైడ్లైన్స్ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరుగుతుంది. సో ఎన్సీఎఫ్ 2005కి సంబంధించి. అండ్ నెక్స్ట్ సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల కనీసం ఎన్ని పని దినాలు నడవాలి అంటే వర్కింగ్ డేస్? అంటే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారము సో ప్రైమరీ స్కూల్ అనేటటువంటివి వర్కింగ్ డేస్ ఎన్ని ఉండాలి అంటే దాదాపు 200 డేస్ ఉండాలన్నమాట. అంటే ఆర్టీఈ చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలకు కనీసం 200 పని దినాలు అంటే 800 బోధనా గంటలు, మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాలలకు అంటే 6 నుంచి 8 తరగతులకు కనీసం 220 పని దినాలు అంటే దాదాపు 1000 బోధనా గంటలు ఉండాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో గత టెట్లో కూడా అడిగి ఉన్నారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో ఎన్సీఎఫ్ 2005 ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క ప్రాథమిక పాత్ర ఏమిటి? సో ఎన్సీఎఫ్ 2005 ప్రకారము తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క ప్రాథమిక పాత్ర ఏంటి అంటే ఇతను ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు సహాయకారిగా ఉండాలన్నమాట. సో ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని అందించే ఏకైక మూలం కాదు. సో అతను పిల్లలకి స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి సహాయపడేటటువంటి ఒక ఫెసిలేటర్గా మాత్రమే ఉండాలన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన యొక్క విద్యా హక్కు చట్టం 2009లో ఏ సెక్షన్ ప్రకారము ఉపాధ్యాయులను
జనాభా గణన, విపత్తు ఉపశమనం మరియు ఎన్నికల విధులు మినహా ఇతర విద్యాయేతర పనుల్లో నియమించకూడదు అంటే ఏ సెక్షన్ చెప్తుంది అంటే సెక్షన్ 27. సెక్షన్ 27 ప్రకారము ప్రత్యేకించి మనం చూసినట్లయితే ఉపాధ్యాయులను జనాభా గణన మరియు విపత్తు ఉపశమనం మరియు ఎన్నికల విధులు మినహా ఇతర ఏ విద్యేతర పనుల్లో కూడా నియమించకూడదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సెక్షన్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాల ప్రకారం పరీక్షల విధానాన్ని ఏ విధంగా మార్చాలని సిఫారసు చేయడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాల ప్రకారం పరీక్షల విధానాన్ని ఏ విధంగా మార్చాలని సిఫారసు చేయబడింది అంటే మనకి మరింత సరళంగా మార్చడం మరియు తరగతి గది జీవితంతో అనుసంధానించడం అనమాట. మరి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పరీక్షల్లో పిల్లలు భయాన్ని కలిగించకుండా మరింత సరళంగా ఉండాలి మరియు నిరంతరం అంతర్గత మూల్యాంకనం ద్వారా తరగతి గది యొక్క అభ్యసనం భాగంగా ఉండాలని చెప్పేసి ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాల ప్రకారం పరీక్షల విధానాన్ని మార్చాలని చెప్పేసి సిఫారసు కూడా చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009లో ఏ సెక్షన్ ప్రకారం ఏ పిల్లవాడికైనా వయసుకు సంబంధించిన ధృవీకరణ పత్రం లేదనే కారణంతో పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు. అంటే ప్రత్యేకించి మనం చూసినట్లయితే ఈ బర్త్ సర్టిఫికేట్ లేదని చెప్పేటటువంటి కారణంతో పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు అని చెప్పి ఏ సెక్షన్ చెప్తుంది అంటే సెక్షన్ 14 అనమాట. అంటే సెక్షన్ 14 ప్రకారము పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం లేనప్పటికీ కూడా పిల్లలకు ప్రవేశం అనేది కనిపించాలి. ఆధార్ లేదా మున్సిపాలిటీ సర్టిఫికేట్ లేదనే నెపంతో ఏ విద్యార్థికి అడ్మిషన్ నిరాకరించే హక్కు పాఠశాలకు లేదని చెప్పేసి ఈ యొక్క సెక్షన్ తెలియజేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రవేశాల సమయంలో పాఠశాలలు వసూలు చేసే ఏ విధమైన కాంపిటీషన్ ఫీజునైనా నిషేధించే సెక్షన్ ఏది అంటే సెక్షన్ 13 అనమాట. అంటే ఇక్కడ మనకి సెక్షన్ 13 ప్రకారం మనం చూస్తే ఏ పాఠశాల కూడా క్యాపిటేషన్ ఫీజు అనేది వసూలు చేయకూడదు మరియు స్క్రీనింగ్ పద్ధతులు అంటే టెస్టులు, ఇంటర్వ్యూలు కూడా నిర్వహించకూడదు. వసూలు చేస్తే దీనికి 10 రెట్ల వరకు కూడా జరిమానా అనేది కూడా విధించడం జరుగుతుందన్నమాట. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 రూపకల్పన ఏ ప్రముఖ రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాసంలోని ఆలోచనల ఆధారంగా ప్రారంభమయ్యింది. వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు సైకాలజీలో ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి ఏరియా ఆఫ్ క్వశ్చన్ అనేది టచ్ చేయలేదు. మరి రాబోయే టెట్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎన్సిఎఫ్ 2005 రూపకల్పన ఏ ప్రముఖ రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాసంలోని ఆలోచనల ఆధారంగా ప్రారంభమైంది అంటే సభ్యత మరియు ప్రగతికి సంబంధించి. ఎన్సిఎఫ్ 2005 పీఠిక అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే వ్యాసంతో ప్రారంభమవుతుంది. ఇందులో సృజనాత్మకత మరియు ఉదారమైన ఆనందం చిన్నతనంలో ఎంత ముఖ్యమో వివరించడం కూడా జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ఉపాధ్యాయుడు వారానికి కనీసం ఎన్ని గంటలు బోధన మరియు సన్నాహక పనుల కొరకు కేటాయించాలి అంటే 45 గంటలు అనమాట. ఉపాధ్యాయుడు వారానికి కనీసం ఎన్ని గంటలు బోధన మరియు సన్నాహక పనుల కోసం కేటాయించాలి అంటే 45 అవర్స్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009లోనే ఏ సెక్షన్ ఉపాధ్యాయుల యొక్క అర్హతలు, సేవా నిబంధనలు మరియు వారి విధులను స్పష్టం చేస్తుంది అంటే సెక్షన్ 23, 24. సెక్షన్ 23 ఉపాధ్యాయుల కనీస అర్హతలు అంటే టెట్ వంటివి, మరియు సెక్షన్ 24 ఉపాధ్యాయుల యొక్క విధులు అంటే సమయపాలన కావచ్చు, సిలబస్ పూర్తి చేయడం కావచ్చు, తల్లిదండ్రులతో సమావేశాలు మరియు ఫిర్యాదుల పరిష్కారం గురించి సెక్షన్ 24 అనేది ప్రస్తావించడం జరుగుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 యొక్క 5వ మార్గదర్శక సూత్రం దేనిని పెంపొందించాలని నొక్కి చెబుతుంది అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యులయ్యేలా దేశభక్తి, సంరక్షణ విలువల గుర్తింపు గురించి 5వ మార్గదర్శక సూత్రం అనేది ప్రస్తావించడం జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఎస్పాల్ కమిటీ నివేదిక ప్రకారం పాఠశాల విద్యా వ్యవస్థలో క్రింది వాటిలో దేనిని పూర్తిగా రద్దు చేయాలని సిఫారసు చేశారు. మరి దేనిని పూర్తిగా రద్దు చేయాలని సిఫారసు చేశారు అంటే ప్రాథమిక స్థాయిలో క్లాస్ బేస్డ్ ర్యాంకులు మరియు బట్టి పద్ధతుల్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఎస్పాల్ కమిటీ నివేదిక సిఫారసు చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే అక్కడ ఉండవలసిన సిబ్బంది ఎంత? ఎంతమంది సిబ్బంది ఉండాలి ఎక్కడ అనేది మనం చూసినట్లయితే 5 ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. అంటే మనకి విద్యా హక్కు చట్టంలో ఉండే నిబంధనల ప్రకారం చూస్తే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటినప్పుడు 5 మంది ఉపాధ్యాయులతో పాటు ఒక పూర్తి స్థాయి ప్రధాన ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలన్నమాట. నెక్స్ట్
ఎన్సిఎఫ్ 2005లోనే ఏ కరిక్యులం ఏ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి రూపొందించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎన్సిఎఫ్ 2005లోనే ఏ కరిక్యులం అనేది ఏ అభ్యసన సిద్ధాంతం పైన ఆధారపడి రూపొందించడం జరిగింది అంటే మనకి సంజ్ఞానాత్మక నిర్మాణాత్మక వాదానికి సంబంధించినటువంటి అభ్యసన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఎన్సిఎఫ్ 2005లోని కరిక్యులం అనేటటువంటిది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో మొత్తం ఎన్ని అధ్యాయాలు మరియు సెక్షన్లు ఉన్నాయి అంటే 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఉన్నాయన్నమాట. సో విద్యా హక్కు చట్టం 2009లో మొత్తము 7 అధ్యాయాలు 35 సెక్షన్లు మరియు ఒక షెడ్యూల్ ఉన్నాయి. ఇందులో 4వ అధ్యాయం ఏదైతే ఉందో అది పాఠశాలలు ఉపాధ్యాయుల బాధ్యతలను గురించి ప్రస్తావించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సో విద్యా హక్కు చట్టం 2009లోని ఏ సెక్షన్ ప్రకారం నిర్దేశిత ప్రమాణాలు లేని పాఠశాలలకు గుర్తింపు ఇవ్వకూడదు మరియు గుర్తింపు లేకుండా పాఠశాలలు నడపడం నిషేధం. మరి ఇక్కడ ఏ సెక్షన్ దీని గురించి తెలియజేస్తుంది అంటే సెక్షన్ 18. సో సెక్షన్ 18 ప్రకారము ఏ పాఠశాల కూడా ప్రభుత్వం నుండి గుర్తింపు పత్రం పొందకుండా స్థాపించకూడదు, అలాగే నడపకూడదు. మరి ఉల్లంఘిస్తే దానికి భారీగా ఫైన్ అనేది కూడా విధించడం కూడా జరుగుతుందన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ 18 గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక స్థాయిలో బోధనకు ఏ భాషను మాధ్యమంగా ఉపయోగించాలని సిఫారసు చేయబడింది. సో ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ప్రాథమిక స్థాయిలో బోధనకు ఏ భాషను మాధ్యమంగా ఉపయోగించాలని సిఫారసు చేయడం జరిగింది అంటే మాతృభాష. సో ఎన్సిఎఫ్ 2005 ఎస్పాల్ కమిటీ రెండూ కూడా ప్రాథమిక స్థాయిలో పిల్లవాని ఇంటి భాష లేదా మాతృభాషలోనే బోధన సాగాలని చెప్పేసి స్పష్టం చేశాయి. మరి దీనివల్ల సో భావ వ్యక్తీకరణ కావచ్చు, గ్రహణ శక్తి అనేటటువంటిది చాలా సులభంగా పిల్లలకి అర్థం అవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎన్సిఎఫ్ 2005 మరియు ఎస్పాల్ కమిటీ రెండు కూడా దీని గురించి ప్రస్తావించడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ చివరి ప్రశ్న మనం చూసినట్లయితే సో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల మరియు ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్నత ప్రాథమిక పాఠశాల అందుబాటులో ఉండాలి అంటే మనకి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము 1 కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ స్కూల్ ఉండాలి ఖచ్చితంగా, అంటే ప్రాథమిక పాఠశాల ఉండాలి. అయితే ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్నత ప్రాథమిక పాఠశాల ఉండాలి అంటే 3 కిలోమీటర్స్ అనమాట. ఓకేనా, 3 కిలోమీటర్స్. సో ఆర్టీఈ నియమాల ప్రకారం ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5వ తరగతి పిల్లలకి ఇంటి నుండి 1 కిలోమీటర్ లోపు మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాల అంటే 6 నుంచి 8 చదివే పిల్లలకి 3 కిలోమీటర్ల పరిధిలో పాఠశాల అనేది సో అందుబాటులో ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈ టాపిక్. సో మనకి ముఖ్యంగా ఈ యొక్క ఆర్టీఈ యాక్ట్ 2009 సంబంధించి ఎన్సిఎఫ్ 2005కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. రాబోయేటటువంటి టెట్ ఎగ్జామినేషన్స్లో అడగడానికి అవకాశం ఉండేటటువంటి ప్రశ్నలు. మరి ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని కాన్సెప్ట్స్ని కొంతవరకు సో జాగ్రత్తగా చదవండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.